السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. ألم تر إلى الملأ من بني إسرائيل من بعد موسى إذ قالوا لنبي له ابعث لنا ملكا نقاتل في سبيل الله قال هل عسيتم إن كتب عليكم القتال ألا تقاتلوا قالوا وما لنا ألا نقاتل في سبيل الله وقد أخرجنا من ديارنا وأبنائنا فلما كتب عليهم القتال تولوا إلا قليلا منهم والله عليم بالظالمين. وقال لهم نبيهم إن الله قد بعث لكم طالوت ملكا قالوا أنى يكون له الملك علينا ونحن أحق بالملك منه ولم يؤت سعة من المال قال إن الله اصطفاه عليكم وزاده بسطة في العلم والجسم والله يؤتي ملكه من يشاء والله واسع عليم. وقال لهم نبيهم إن آية ملكه أن يأتيكم التابوت فيه سكينة من ربكم وبقية مما ترك آل موسى وآل هارون تحمله الملائكة إن في ذلك لآية لكم إن كنتم مؤمنين. అల్లాహు తాలా తాలూతును మీ రాజుగా ఈరోజు నేను పఠించినటువంటి ఆయతులు 246 నుండి దీని యొక్క అనువాదం మనం విందాము. మూసా తర్వాత ఇశ్రాయేలు సంతతి పెద్దల 2 నాల్కల ధోరణి నీ గురించి నువ్వు ఆలోచించావా? మేము అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు గాను మా కోసం ఎవరినైనా రాజుగా నియమించండి అని వారు తమ ప్రవక్తను కోరారు. దానికి ఆ ప్రవక్త తీరా యుద్ధం విధించబడ్డాక మీరు వెనుకంజ వేస్తారేమో అని అన్నాడు. దానికి వారు మేము ఇప్పటికే ఇండ్ల నుంచి తరిమివేయబడ్డాము, మా పిల్లలకు దూరం చేయబడ్డాము, అలాంటప్పుడు మేము దైవ మార్గంలో పోరాడకుండా ఉండటం అనేది ఎలా సాధ్యం? మిగిలిన వారంతా వెన్ను చూపారు. అల్లాహ్ దుర్మార్గులను బాగా ఎరుగును. అల్లాహ్ తాలూతును మీ రాజుగా నియమించాడని వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతని కన్నా ఎక్కువ హక్కుదారులము మేము కదా. కనీసం అతనికి సిరి సంపదల్లో కూడా విస్తృతి ఒసంగబడలేదు అని సాకులు చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పారు. చూడండి, అల్లాహ్ అతన్నే మీపై నాయకునిగా ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా. వారి ప్రవక్త వారికి మళ్ళీ ఈ విధంగా నచ్చజెప్పాడు. అతని రాజరికానికి సంబంధించిన బహిరంగ నిదర్శనం ఏమిటంటే అతని ఏలుబడిలో మీ వద్దకు ఆ శుభ సూచకాల పెట్టె తిరిగి వస్తుంది. అందులో మీ ప్రభువు తరఫున మీకు గుండె నిబ్బరం ఉంది.
మూసా హారూన్ కుటుంబీకులు వదిలి వెళ్ళిన అవశేషాలు కూడా అందులో ఉన్నాయి. దాన్ని దూతలు మోసుకు వస్తారు. మీరే గనక విశ్వసించిన వారైతే ఇందులో మీ కొరకు స్పష్టమైన సూచన ఉంది. సోదర మహాశివులారా, నిన్నటి పాఠంలోనే తఫ్సీర్ క్లాసులోనే మీరు విన్నారు. ఇక్కడి నుండి ఆయతులు ఏవైతే మొదలవుతున్నాయో ఈ ఆయతుల్లో అల్లాహు తఆలా జిహాద్కు సంబంధించి, యుద్ధానికి సంబంధించిన కొన్ని ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇందులో ముఖ్యమైన 2 సామాన్య బోధనలు ఉన్నాయి, కానీ చాలా ముఖ్యమైన బోధనలు. వాటిని మనం గ్రహించాలి. ఏమిటి ఆ ముఖ్యమైన బోధనలండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా రాక ముందు ఈ పూర్తి ప్రపంచంలో అత్యంత ఘనత గల ఉత్తమ సమాజం బను ఇస్రాయిల్ ఉండేవారు. ఈ సూరే బకరా స్టార్టింగ్ లోనే సుమారు 4వ-5వ రుకులో, అలాగే 14వ రుకులో కూడా మనం చదివి వచ్చాము. ఇన్ని ఫద్దల్తుకుం అలల్ ఆలమీన్, నేను మిమ్మల్ని సర్వలోకాలపై ఆధిక్యత, ఘనత ప్రసాదించి ఉన్నాను అని బని ఇస్రాయిల్కు చెప్పాడు కదా. కానీ వారి దుష్కార్యాల వల్ల, దుశ్చేష్టల వల్ల, ప్రవక్తలకు అవిధేయత చూపడం వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే వారి కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలకు వారు సరి అయిన రీతిలో విధేయత చూపనందుకు ఈ గౌరవం, ఈ కిరీటం, ఈ యొక్క ఘనత వారి నుండి లాక్కోవడం జరిగింది. అల్లాహు తఆలా ఇప్పుడు ఆ ఘనత కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులకు ప్రసాదించారు. ఇక్కడ ఈ గొప్ప సూచన, ఈ గొప్ప ముఖ్యమైన బోధనతో పాటు మరొక విషయం ఇందులో మనకు దాగి ఉన్నది. ఏమిటంటే, ఇక మీరు కూడా ఆ బనీ ఇస్రాయిల్ మాదిరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాట నుండి దూరమయ్యారు. ఇస్లాంను ఆచరణలో పెట్టడానికి సరి అయిన రీతిలో ఏ శ్రద్ధ ఉండాలో అది మీరు పాటించలేదు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? మిమ్మల్ని కూడా ఈ గొప్ప స్థానం నుండి, గౌరవ పదవి నుండి కిందికి పడవేయడం జరుగుతుంది. అందుకొరకు సోదర మహాశివులారా, ఇమాం మాలిక్ రహిమహుల్లా చెప్పినట్లు, లన్ యస్లుహ ఆఖిరు హాదిహిల్ ఉమ్మతి ఇల్లా బిమా సలుహ బిహి అవ్వల్, తర్వాత కాలాలలో వచ్చేవారు వారు సక్రమంగా ఉండి ఉత్తమ రీతిలో ఉండాలంటే దానికి వారు అదే పద్ధతిని అవలంబించాలి, ఏ పద్ధతినైతే పూర్వీకులు అవలంబించి గొప్ప స్థానాలు, కిరటాలు పొందారు. అదేమిటి? ప్రాపంచిక పరంగా కాదు, ముందు అల్లాహ్తో తమ కనెక్షన్ను, సంబంధాన్ని బలపరుచుకొని తౌహీద్ పై స్థిరంగా ఉండి అల్లాహ్ ఆదేశాలు పాటిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతలో ఉండి ప్రవక్త వారి ఆజ్ఞ పాలన చేస్తూ ఉండేది ఉంటే అప్పుడు వారి ఈ ప్రపంచం కూడా బాగుపడుతుంది, ఆ తర్వాత పరలోకం కూడా బాగుపడుతుంది. ఇక మీరు ఆయతుల అనువాదం విన్నారు కదా. ఇందులో వ్యాఖ్యానకర్తలు, ప్రత్యేకంగా తఫ్సీర్ ఇబ్న్ కథీర్ యొక్క వ్యాఖ్యానకర్త ఇమాం ఇబ్న్ కథీర్ రహిమహుల్లా, షేఖ్ ఇబ్న్ ఉథైమీన్, ఇంకా ఇతర ధర్మ పండితులు చెప్పినటువంటి కొన్ని బోధనలు ఈ ఆయతుల వెలుగులో మనం గ్రహించే ప్రయత్నం చేస్తాం. బనీ ఇస్రాయిల్ అల్లాహ్ ఆదేశాన్ని ధిక్కరించినందుకు కొన్ని సంవత్సరాల తరబడి ఎడారిలో వారు కొట్టుమిట్టాడుతూ
చాలా బాధలతో అవస్థలతో తిరుగుతూ ఉన్నారు. అయితే ఫిలిస్తీన్ ఎక్కడైతే వారి స్థానం, దాని నుండి వారు దూరం ఉన్నారు. ఆ సందర్భంలో ఆ ఫిలిస్తీన్ పై వేరే కొందరు దౌర్జన్య పరులు వచ్చి కైవసం చేసుకుని ఉన్నారు. అయితే ఆ ఫలస్తీన్ను తిరిగి తీసుకొని అల్లా యొక్క ఆరాధన అక్కడ జరిపి న్యాయంగా మంచి రీతిలో జీవితం గడపాలని దాని కొరకు యుద్ధం అవసరం ఉంది. అలాంటప్పుడు యుద్ధం చేయడానికి ఒక ఉత్తమ నాయకుడు, సైనాధిపతి, రాజు ఉండడం తప్పనిసరి. ఇప్పటికీ కూడా సలఫే సాలిహీన్ ఇదే విషయం చాలా స్పష్టంగా తెలుపుతున్నారు. అకీదతు తహావియాలో ఇమాం తహావి రహమతుల్లా అలై ఈ విషయాన్ని అహ్లుస్సున్న వల్ జమాఅ వారి యొక్క విశ్వాసంగా పరిగణించారు. ఎవరికి వారు ఏదైనా యుద్ధానికి సిద్ధమై నేను జిహాద్ ఫీ సబీలిల్లా చేస్తున్నాను అని అంటే ఇది సరి అయిన విషయం కాదు. బనీ ఇస్రాయిల్ వారు అప్పుడు వారి కాలంలో ఉన్న ఆ ప్రవక్తను కోరారు. ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లా అంటున్నాడు, ఇద్ ఖాలూ లినబియ్యిన్ లహుం. శ్రద్ధ వహించండి కొంచెం. వారు తమ ప్రవక్తతో చెప్పారు. అల్లాహు తాలా ఆ ప్రవక్త యొక్క పేరు ఏమిటో చెప్పలేదు. కానీ తర్వాత ఈ యుద్ధం ఏదైతే జరిగిందో, ఈ యుద్ధంలో ముగ్గురి పేర్లు అల్లాహు తాలా ప్రత్యేకంగా తీసుకున్నాడు. ఒక పేరు తాలూత్, ఎవరైతే ముస్లింలకు రాజుగా అల్లాహు తాలా నియమించి పంపాడో. రెండో వారు దావూద్, అప్పుడు ఒక యువకుడు, కానీ తాలూత్ అడుగు జాడల్లో ఉండి వారి యొక్క సైన్యంలో ఉండి చాలా మంచి బలశాలి చూపి అవిశ్వాసుల వైపున ఉన్నటువంటి జాలూత్ ను హతమార్చారు. ఎవరు? దావూద్. తర్వాత అల్లాహు తాలా ఇదే దావూద్ని ప్రవక్తగా చేశారు. ఇక్కడ గమనించండి విషయం ఏంటి నేను చెప్పదలుచుకున్నది. తాలూత్, దావూద్ మరియు జాలూత్, ఈ మూడు పేర్లను అల్లాహు తాలా ఈ ఆయతుల మధ్యలో ప్రస్తావించాడు. కానీ బను ఇస్రాయిల్ ఏ ప్రవక్తతో మాట్లాడారో, మీరు మా కొరకు ఒక రాజును నియమించండి, మేము యుద్ధం చేస్తాము అని ఆ ప్రవక్త పేరు అల్లా ఇక్కడ తెలుపలేదు. అంటే ఏమిటి? ఏ విషయం యొక్క వివరణ అల్లాహ్ అక్కడ మనకు తెలుపలేదో అందులో మన తల పగలు కొట్టుకొని పూర్తి అందులో రీసెర్చ్ గురించి దిగిపోయి మన టైంని వృధా చెయ్యకూడదు. విషయం గమనించండి. షేఖ్ ఇబ్న్ తైమియ్యా రహిమహుల్లాహ్ ప్రత్యేకంగా దీనిని నొక్కి చెప్పారు. ఈ రోజుల్లో కూడా నమాజ్ యొక్క సరైన పద్ధతి ఏమిటి, విశ్వాసం ఎలా చెడిపోతుంది, ఈ విషయాలు నేర్చుకునే అవసరం చాలా ఉంది. ఇప్పుడు రమదాన్లో ఉన్నాము. రమదాన్లో మనం అత్యధికంగా చేయవలసిన సత్కార్యాలు ఏమిటి అవి నేర్చుకోవాలి. ఉపవాసం ఈ రమదాన్లో పాటించడం ఇస్లాంలోని 5 అర్కాన్లలో ఒకటి. అందులో ఎలాంటి తప్పులు జరిగితే మన ఉపవాసం భంగం అవుతుంది, అల్లాహ్ స్వీకరించుడు అనే విషయాలు ఎక్కువగా మనం తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు వదిలేసి మన సమాజంలో ఇప్పటికీ, మొన్న కూడా నేను ఒక ఆడియో నుంచి పంపాను కదా, కరోనా ఉన్నది, హఫీదున్ 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 అని మీరు అంటూ ఉండండి. 1 కోటి సారి దీన్ని అనాలి. నిరాధారమైన విషయాలు వాటి వెంట పడి మనకు అవసరం లేని విషయాల జాడలో దాని యొక్క రీసెర్చ్ లో పడి సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు.
మూసా అలైహిస్సలాం యొక్క పేరు వస్తూ ఉంటుంది. హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది మూసా బిన్ ఇమ్రాన్ అని. మరియు ఆలె ఇమ్రాన్ సూరాలో వమరియమ ఇబ్నత ఇమ్రాన్ అని వస్తుంది. ప్రజలు మూసా అలైహిస్సలాం యొక్క చెల్లిన మరియం అలైహిస్సలాం, ఆయన తండ్రి పేరు కూడా ఇమ్రాన్ ఉంది, ఈమె తండ్రి పేరు కూడా ఇమ్రాన్ ఉంది. ఒకసారి ఆలోచించండి. సోదరులు అయితే ఏమిటి, కాకపోతే ఏమిటి, ఇందులో మన విశ్వాసం, మన సదాచరణలో వృద్ధి కలిగే విధంగా ఏదైనా విషయం ఉందా? చూడండి, మన జీవితాలు, మన వయసులు చాలా తక్కువ ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ విషయం అర్థమైంది కదా. తాలూద్, దావూద్, జాలూద్ ఆ పేర్లు అల్లా తెలిపాడు. కానీ బను ఇస్రాయిల్ ఏ ప్రవక్తతోనైతే చెప్పారో మాకు ఒక రాజును నియమించండి అని, ఆ ప్రవక్త పేరు తెలుపలేదు. ఇక ఆ ప్రవక్త యొక్క పేర్ల విషయంలో మనం లోతుగా పోయి ఆలోచించే అవసరం కూడా లేదు. ఈ ఆయతుల్లో మనకు కలుగుతున్నటువంటి రెండవ బోధన ఏమిటంటే, మనిషి ఒకే విషయంలో రెండు ధోరణులు, రెండు ముఖాలు, రెండు నాలుకలు, ఈ పద్ధతిని పాటించడం, ఇది స్వయంగా అలా పాటించే వ్యక్తికి ఎంతో నష్టకరమైన. ఈ బనీ ఇస్రాయిల్ వారు మేము యుద్ధం చేస్తాము, మేము పోరాడుతాము, మా కొరకు ఒక రాజుని నియమించండి అని విన్నవించుకున్నారు, వేడుకున్నారు. ప్రవక్త అల్లాతో దువా చేసిన తర్వాత అల్లాహ్ తాలా ఒకరిని నియమించాడు. కానీ ఈ దువా చేసి రాజును నియమించేకి ముందే ప్రవక్త వారి మధ్యలో ఉండి వారి గుణాన్ని తెలుసుకున్నారు గనక ఫహల్ అసైతుం ఇన్ కుతిబ అలైకుముల్ కితాలు అల్లా తుకాతిలు. యుద్ధం మీపై విధి చేయబడిన తర్వాత, ఒక రాజుని నియమించబడిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి తిరిగేది ఉంటే చూడండి సుమా, అల్లా యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. అప్పుడు వారు ఏమంటున్నారు, మేము ఎందుకు యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి ఉంటాము? మా యొక్క ఇండ్ల నుండి మమ్మల్ని తరిమి వేయబడింది కదా, మా యొక్క సంతానం, మా యొక్క భార్య పిల్లలు, వారి నుండి మమ్మల్ని వేరు చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా తరిమివేసి మాపై దౌర్జన్యాలు చేయడం జరిగింది. మేము ఎందుకు తిరిగి వెనక్కి వెళ్తాము అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ తీర సమయానికి ఫలమ్మా కుతిబ అలైహిముల్ కితాల్ తవల్లవ్, ఎప్పుడైతే అల్లాహు తాలా విధి గావించాడో, రాజును నియమించాడో, తవల్లవ్ వెనుదిరిగారు. ఇల్లా ఖలీలం మిన్హుమ్, చాలా తక్కువ మంది తప్ప, అంటే కొంతమంది మాత్రమే ఆ ప్రవక్త వెంట ఉండి అల్లా ఆజ్ఞ పాలన కొరకు సిద్ధమయ్యారు, ప్రవక్త విధేయత, ప్రవక్త విధానంలో ఉండడానికి సిద్ధమయ్యారు. కానీ అనేక మంది వెనుదిరిగారు. వారు ముందు ఇచ్చిన మాటను తప్పారు. చూడండి, ఇది వారిది ఏదో కథ చెప్పడం జరగటం లేదు. వారి కథ ఏదో చెప్పడం లేదు. ఇక్కడ మనకు గుణపాఠం నేర్పడం జరుగుతుంది. ఇస్లాం యొక్క ఏ విషయంలో కూడా మీరు ఇలాంటి చెడ్డ గుణం అవలంబించకూడదు. ఏదో చిన్నపాటి ప్రాపంచిక లాభం కనబడుతుంది, కొంచెం చిగురిస్తుంది, ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్తూ ఉంటే ఏదైనా కొంచెం భయంగా అక్కడ ప్రాణం ఇంకా ఏదైనా త్యాగం చేయవలసి వస్తుంది అన్నప్పుడు భయపడి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. అల్లా ఆదేశాన్ని మనం తీసేసిన వాళ్ళం, అల్లా యొక్క ఆదేశానికి వ్యతిరేకం చేసిన వాళ్ళం అవుతున్నాము అన్నటువంటి భయం లేకుండా స్వలాభం, ప్రాపంచిక లాభం, కేవలం మనోవాంఛలను అనుసరిస్తూ ఇలా చేయకండి సుమా అని ఈ
కథలో, ఈ గాథలో, వారి ఈ సంఘటనలో మనకు ఉన్న ఈ గుణపాఠాన్ని గ్రహించండి. ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితిని మీరు చూస్తున్నారు కదా. వేరే ఫలానా న్యూస్ పేపర్ అక్కడ ఈ ముస్లింలు ఇలా, ఇక్కడ ఈ ముస్లింలు అని చెప్పే అవసరం లేదు కదా, మీరు కూడా చూస్తున్నారు. అయితే ఇది దేని కారణంగా? మనం ఇస్లాంపై స్థిరంగా ఆచరించనందువల్లనే మనం ఈ అవమానం పాలవుతున్నాము. అయితే మనం ఎక్కడ, ఏ సందర్భంలో, ఎలాంటి సమయంలో అల్లా యొక్క ఏ ఆదేశాన్ని పాటించి ముందుకు సాగాలి? ప్రాణం ఒకనాడు ఏదో విధంగా పోయేది ఉంది. అది ఒకవేళ అల్లాహ్ మార్గంలో, అల్లాహకు ఇష్టమైన రీతిలో, అల్లాహకు ఇష్టమైన సమయంలో, అల్లాహకు ఇష్టమైన చోట నా ప్రాణం పోతుంది అంటే ఇంతకంటే గొప్ప అదృష్టం ఏమిటి అన్నటువంటి సద్భావన ఉండాలి. కానీ ప్రవక్త విధానంలో, సలఫ్ వారి మనాజులో ఈ విషయాన్ని మర్చిపోకండి. కేవలం ఆవేశంతోనే పని కాకూడదు. ఆవేశంతో పాటు ఆలోచన ఉండాలి, అల్లా ఆదేశం ఉండాలి, ప్రవక్త విధానం ఉండాలి. ఇదే ఆయతులో మనకు ఉన్నటువంటి మూడవ బోధన ఏమిటంటే, ఎప్పుడైతే మనిషిపై ఎవరైనా అన్యాయంగా దౌర్జన్యం చేస్తూ అతని యొక్క ప్రాణాన్ని, అతని భార్య పిల్లల ప్రాణాన్ని కష్టంలో పడవేయడానికి ప్రయత్నిస్తాడో వారికి ఎదురుగా మనం నిలబడడం, పోరాడడం ఇది మన హక్కు. ఇస్లాం కూడా ఈ హక్కు ఇచ్చి ఉంది. మన దేశంలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ యొక్క హక్కు మనకు ఉన్నది. ఈ హక్కును మనం కాపాడుకోవాలి. కానీ పిరికితనం చూపి పాపానికి, అందులో కూడా షిర్కు పాల్పడి మనం మన ఇహలోకం పరలోకాన్ని పాడు చేసుకో, ధైర్యంతో జీవించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ విషయం గమనించండి మీరు. ఆయత్ యొక్క చివరి పదం వల్లాహు అలీమున్ బిజ్జాలిమీన్. అల్లాహ్ బాగా ఎరుగువాడు ఎవరిని? జాలిమీన్. జాలిమీన్ అంటే ఇక్కడ ఎవరు? ఆయత్ యొక్క భావం గుర్తుంది కదా మీకు. వారు తమ ప్రవక్తతో చెప్పారు, ఓ ప్రవక్త, మీరు మా కొరకు ఒక రాజును నియమించండి, మేము అల్లా మార్గంలో పోరాడుతాము. ప్రవక్త చెప్పారు, సరే మంచిది, కానీ మీపై యుద్ధం, అల్లా మార్గంలో పోరాడడం విధిగా చేయబడిన తర్వాత మీరు వెనుదిరగరు కదా. వారన్నారు, మమ్మల్ని, మా భార్య పిల్లల్ని మా ఇండ్ల నుండి తరిమివేయడం జరిగింది, మేము ఎందుకు వెనుతిరుగుతాము? కానీ ఎప్పుడైతే వారిపై ఈ పోరాడడం అనేది విధి గావించబడినదో అనేక మంది వెనుతిరిగారు, కొంతమంది తప్ప. అల్లాహ్ బాగా ఎరుగువాడు వాలిమీన్. ఇక్కడ గుర్తుంచుకోండి, వాలిమీన్ అంటే షిర్క్ చేసేవారు, బహుదైవారాధకులు అందరూ వస్తారు. వాలిమీన్ అంటే ఇతరులపై అన్యాయం చేసేవారు, దౌర్జన్యం చేసేవారు వస్తారు. ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ భావం ఏమిటంటే, అల్లాహ్ ఒక విధిని మనపై విధించిన తర్వాత మనం దానిని ఆచరించకపోవడం, ఇది కూడా జుల్మ్, ఇది కూడా అన్యాయం, ఇది కూడా దౌర్జన్యం, ఇది కూడా దుర్మార్గం. జుల్మ్ ఎలాంటిది? మనం ఆ విధిని పాటించి అల్లా యొక్క విధేయుల్లో ఏదైతే కలవాలో మనం తిరస్కరిస్తున్నాము గనక శిక్షకు గురి అవుతాము. ఈ విధంగా మనం మనపై జుల్మ్ చేసుకున్న వారిమవుతాం. అర్థమైందా?
సర్వసామాన్యంగా జుల్మ్ అంటే మనకు ఏమర్థమవుతుంది? కొన్ని పార్టీల పేర్లు తీసుకొని, కొన్ని వర్గాల పేర్లు తీసుకొని, ఫలానా వాడు హత్య చేశాడు, ఫలానా వాడు దోచుకు తిన్నాడు, ఫలానా నా యజమాని నా యొక్క జీతం ఇవ్వలేదు, ఫలానా అతను నాపై ఇలాంటి దౌర్జన్యం చేశాడు, ఈ విషయాలన్నీ గుర్తుకొస్తాయి. కానీ మనం అల్లా నిషేధించిన వాటికి పాల్పడటం ఇది కూడా జుల్మ్. అల్లా ఆదేశించిన దానిని చెయ్యకపోవడం ఇది కూడా జుల్మ్. అల్లా మనపై విధించిన దానిని ఆచరించకపోవడం ఇది కూడా జుల్మ్. ఈ రకంగా మనం ఎన్ని రకాల జుల్ములకు పాల్పడుతున్నామో రోజువారీ జీవితంలో గమనించాలి. అల్లా యొక్క సహాయం మంచి రీతిలో మనం పొందాలంటే మనం మనపై చేసుకుంటున్న ఈ జుల్మును వదలాలి. అల్లా చాలా సూక్ష్మంగా ఎరుగువాడు. అల్లాహు తఆలా మన ఈ జుల్ముకు ప్రతీకారం బదులా తీసుకోవడానికి వచ్చాడు అంటే మనకు ఎక్కడ ఏ శక్తి కూడా, ఖురాన్లో మాటి మాటికి చూస్తారు కదా, వమా లిజ్జాలిమీన మిన్ వలియ్యిన్ వలా నసీర్. జాలిములకు ఎలాంటి సహాయకుడు దొరకడు, ఎలాంటి రక్షకుడు ఉండడు. ఆ జాలిమీన్లను కాపాడటానికి ఏ ప్రాణ మిత్రుడు కూడా ఎవరికి తోడు ఇవ్వడు. ఆ తర్వాత ఆయత్ నంబర్ 247లో గమనించండి. ఆ ప్రవక్త చెప్పారు, అల్లాహు తఆలా తాలూతును నీ రాజుగా నియమించాడు. తాలూత్ అనే ఒక వ్యక్తిని ఇక్కడ గమనించండి. ప్రవక్త ఏదైనా మాట చెప్పారు అంటే అందులో రవ్వంత కూడా శంకించడానికి, ఏదైనా పొల్లు తీయడానికి, అందులో నుంచి ఇంకా వేరు భావాలు తీసి దానిని ఏదైనా మార్చడానికి ఏ విశ్వాసికి అవకాశం ఉండదు. వారు బనీ ఇస్రాయిల్ వారు ప్రవక్తతో చెప్పారు, ఇబ్అత్ లనా మలికా. కొన్ని చారిత్రక ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, సర్వసామాన్యంగా ఒక సహీ హదీస్ లో ఉంది, బనీ ఇస్రాయిల్లో ప్రవక్తలు రాజులు ఉండేవారు అని. మరో సహీ హదీస్ లో ఉంది, యసూసుహుముల్ అంబియా. బను ఇస్రాయిల్ కాలంలోని ప్రవక్తలు రాజులుగా ఉండి వారిని ఏలేవారు. అయితే చారిత్రకంగా ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయం ఏం తెలుస్తుందంటే, ఈ ప్రవక్త వృద్ధులయ్యారు, యుద్ధంలో స్వయం పాల్గొని సైన్యాధిపతిగా ఉండేటువంటి శక్తి వారిలో లేకుండినది. అందుకొరకే బనీ ఇస్రాయిల్ ఒక రాజును నియమించండి, ఒక సైన్యాధిపతిని నియమించండి, వారి అడుగుజాడుల్లో ఉండి మేము యుద్ధం చేస్తాము అని కోరారు. ఇబ్అత్ లనా మలికా, మీరు అల్లాతో దువా చేయండి, అల్లా పంపాలి. ఈ విధంగా పదాలు వారి నోట లేవు, ఇక్కడ ఖురాన్ ద్వారా తెలుస్తున్నది. కానీ అల్లాహు తఆలా 247వ ఆయతులో ఏదైతే తెలుపుతున్నాడో, వకాల లహుం నబియుహుం, వారి ప్రవక్త వారితో చెప్పారు, ఇన్నల్లాహ, నిశ్చయంగా అల్లాహ్, ఖద్ బఅథ లకుం తాలూత మలికా, అల్లా తాలూతును నీ కొరకు రాజుగా నియమించాడు. ప్రవక్త చెప్తున్నారు అల్లా నియమించాడు అని. అందుకొరకే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా మనం కొన్ని సందర్భాల్లో కొన్ని విచిత్ర సంఘటనలు చూస్తాం. అక్కడ ప్రవక్తపై సంపూర్ణ విశ్వాసంతో నమ్మడం, ఆ విషయాలను ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకోవడం, ఇందులోనే మనకు శ్రేయస్కరం. ఉదాహరణకు 17 సంవత్సరాల యువకుడు ఉసామాను ఆనాటి కాలంలో సూపర్ పవర్ గా ఉన్నటువంటి ఒక దేశం రోమా దేశంతో
అక్కడి యొక్క సైన్యంతో పోరాడడానికి ఉసామా 17 సంవత్సరాల యువకుడిని సైన్యాధిపతిగా చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపుతున్నారు. ఆ సైన్యంలో అబూబకర్, ఉమర్ లాంటి అగ్రశ్రేణులు, గొప్ప వారు సర్వ విశ్వాసుల్లోనే అతి ఉన్నత స్థానం గలవారు ఆ సైన్యాధిపతి కింద ఒక సైనికులుగా ఉన్నారు. అప్పుడు కూడా కొందరు కొన్ని మాటలు చెప్తే ప్రవక్త ఏమన్నారు, ఇంతకు ముందు ఇతని యొక్క తండ్రిని నేను నియమించినప్పుడు కూడా కొందరు ఇలా అన్నారు, కానీ ఉసామాయే దీనికి అర్హుడు. అయితే ప్రవక్త వద్దకు అల్లా వైపు నుండి వహీ వస్తుంది గనక మన కళ్ళకు, మన దృష్టికి ఒక వ్యక్తి చాలా తక్కువ వయసు వాడు కనబడుతున్నాడు, ఒక వ్యక్తి శారీరకంగా చాలా బక్కగా ఉన్నాడు, ఇలాంటి విషయాలు మనం చూస్తాము. కానీ అల్లా యొక్క వహీ ఎవరిపై అవతరిస్తుందో, అల్లా యొక్క వహీ జ్ఞానం సరి అయిన రీతిలో ఎవరికి ఉందో వారి యొక్క నియామకం గురించి మనం సందేహంలో పడి మన విశ్వాసాన్ని పాడు చేసుకో. ఈ మాట ఈ సందర్భంలో నేను ఎందుకు చెబుతున్నాను, ఇప్పటికీ కొందరు అల్లా వారికి హిదాయత్ ప్రసాదించుగాక సహాబాలలో కొందరి గురించి కొన్ని లోపాలు తీసి కొన్ని రకాలుగా వారిని మాట్లాడుతారు. వాస్తవానికి ప్రవక్త యొక్క విధానానికి వ్యతిరేకం. ప్రవక్త ఏం చెప్పారు, ఇదా ذుకిర అస్హాబీ ఫస్కుతు, నా సహాబాల విషయంలో భేదాభిప్రాయం, వారిపై ఏదైనా వేలు ఎత్తడం అలాంటి విషయం జరిగినప్పుడు మీరు పక్కకు జరిగిపోండి, మౌనం వహించండి, మీ ఇష్టానుసారం మాట్లాడి మీ విశ్వాసాన్ని పాడు చేసుకోకండి. ప్రవక్త బనీ ఇస్రాయిల్కి చెప్పారు, తాలూత్ని అల్లా రాజుగా చేశారు. కానీ గమనించండి, వారు బనీ ఇస్రాయిల్ వారిని వారి ఈ గొప్ప స్థానం నుండి అవమానానికి గురి చేయడం, దానికి కారణాల్లో ఒక కారణం ఇప్పుడు కూడా ప్రవక్తలకు అవిధేయత, ప్రవక్తల విషయ మాటల్లో భిన్న వ్యతిరేకత చూపడం. అందు గురించి సహీ బుఖారీలో ఒక హదీస్ ఉంది కదా, ఇన్నమా హలక మన్ కాన కబ్లకుం, మీకంటే ముందు వారు నాశనమైన కారణాల్లో కస్రతు సుఆలిహిం, అధికంగా వారు అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉండడం, వఖ్తిలాఫిహిం అలా అంబియాయి, వారి యొక్క ప్రవక్తల పట్ల వ్యతిరేకత చూపడం, అవిధేయత చూపటం, వారు చెప్పిన మాటకు భిన్నంగా విరుద్ధంగా నడుచుకునే ప్రయత్నం చేయాలి. మాకు రాజు కావాలి అన్నారు. ప్రవక్త ఏమంటున్నారు, అల్లాహ్ నియమించాడు అని. అల్లాహ్ యొక్క గౌరవం లేదు, అల్లాహ్ పట్ల అన్నటువంటి ప్రవక్త మాటకు ఏ గౌరవం, ఏ మర్యాద లేదు. ఏమన్నారు, అన్నా యకూను లహుల్ ముల్క్, అతడు ఎలా మాపై రాజుగా ఉంటాడండి, అతన్ని ఎలా నియమించడం జరుగుతుంది, వనహ్ను అహక్కు బిల్ ముల్క్ మిన్, వాడికంటే మేము ఈ ఈ రాజ్య అధికారానికి మేము ఎక్కువ అర్హులం. ఈ రోజుల్లో కూడా జమాతుల్లో జమాతులు, సంఘాల్లో ఇంకా సంఘాలు పుట్టుకు రావడం, విభేదాలు పెరిగిపోవడం, దీనికి కారణం ఇది కూడా ఒకటి. ఈనాటి కాలంలో మనం ఐక్యతను కోల్పోవడానికి, ఐక్యతలో ఉన్నటువంటి బలం, శక్తిని మనం కోల్పోవడానికి ఒక కారణం ఇలాంటి చెడ్డ గుణం మనలో అధిక మందిలో రావాలి. ప్రవక్త చెప్పారు, ప్రవక్త ఏమంటున్నాడు, ఇన్నల్లాహ, అల్లా నియమించాడు అని.
అల్లా మరియు ప్రవక్త యొక్క మాటకు ఏమాత్రం విలువ లేకుండా మేము అధికారులం, మేము ఆ అధికారానికి ఎక్కువ అర్హులం, వాడు ఎలా అవుతాడు అన్నటువంటి ఎదురు ప్రశ్నలు వేశారు. ఇక గమనించండి, ఈనాటి కాలంలో కొందరు ప్రపంచ పరంగా కొందరు కుబేరులు ఏ చెడ్డ మార్గాన నడుస్తున్నారో గమనించండి. ఆ బనీ ఇశ్రాయిల్ వాళ్ళల్లో ఉన్నటువంటి చెడ్డ గుణం ఈనాటి కాలంలో ఎవరిలో ఉంది? ఎవరు ఇలాంటి చెడు మాటలకు, చెడు అలవాట్లకు గురి అవుతున్నారో చూడండి. మేము ఎక్కువ అధికారులం, అధికారానికి అర్హులం, అతడు కాడు అని అన్నారు కదా. కారణం ఏం చెప్తున్నారు వారు? వలం యుక్త సఅతం మినల్ మాల్. మేము ఎందుకు అర్హులం అంటే మేము అతని కంటే ఎక్కువ స్త్రీ సంపద గలవారిని, మేము అతని కంటే ఎక్కువ గొప్ప వంశానికి చెందిన వారిని. వాని దగ్గర డబ్బు కూడా లేదు సరిగా, వాని వద్ద ఏం సిరి సంపదలు ఉన్నాయని వాడు మై రాజు అవుతాడు. చూస్తున్నారా? ఈనాటి కాలంలో కూడా డబ్బు, ధనంతో ఎలాంటి చెల్లగాటాలు ఆడడం జరుగుతుంది. వేల వేల కోట్లు ఎక్కడ ఏ రీతిలో ఖర్చు పెట్టడం జరుగుతుంది, సామాన్య ప్రజలను ఎలా పీడించడం జరుగుతుంది. ఆలోచనలతో జరుగుతున్న విషయాలను గ్రహించి వాటిని సరిదిద్దాలి, వాటిని సక్రమ మార్గంలో పెట్టాలి. ఈ అన్యాయం, దౌర్జన్యం నశించాలి అంటే సర్వ సృష్టికి ప్రభువైన రబ్బుల్ ఆలమీన్, రహ్మాను రహీం, చిట్ట చివరి ప్రవక్త రహ్మతుల్ లిల్ ఆలమీన్, కారుణ్యమూర్తి ప్రవక్త ద్వారా పంపిన ఈ శాంతియుక్త సందేశం ద్వారా, దీనిని స్వీకరించడం ద్వారా, దీనిని సమాజంలో అమలు పరచడం ద్వారానే ఈ అన్యాయాలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా నశించడం. ఎంత చెడు బుద్ధి వారిని కనబడుతుంది కదా. తాలూత్ మాకు రాజు కాడు. ఎందుకు? అతడు పేదవాడు, అతడు బీదవాడు, అతని దగ్గర ధనం లేదు, అతడి సిరి సంపదలు కలిగి లేడు. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో కొన్ని సంస్థలు గాని, కొన్ని దేశాలు గాని, కొన్ని ఇలాంటి చెడు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ప్రజలందరినీ, వారందరూ చనిపోయినా, వారందరూ నష్టపోయినా నాకేంటి, నాకు రావాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్, నాకు రావాల్సిన డబ్బు నాకు రావాలి. ఉర్దూలో ఒక సామెత అంటారు చూడండి, చమ్డీ జాయ్ దమ్డీ నా జాయ్. కానీ వారికి ఏం సమాధానం ఇవ్వడం జరిగింది? ఆయతులను గమనించండి. ఇన్నల్లాహ అస్తఫాహు అలైకుం. అందుకొరకు నేను మాటి మాటికి చెబుతూ ఉంటాను, అల్లాహ్ గురించి తెలుసుకోండి, అల్లాహ్ యొక్క అస్మా సిఫాతును చదవండి. అల్లాహ్ యొక్క అస్మా సిఫాతుల ద్వారా, అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలు, ఉన్నత గుణ విశేషణాల ద్వారా అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, మర్యాదను, గౌరవాన్ని తెలుసుకొని ఆ విధంగా మర్యాదను పాటించే ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా చూడండి, గమనించండి. ఇన్నల్లాహ అస్తఫాహు అలైకుం. ప్రవక్త నచ్చ చెప్తున్నారు తమ జాతి వారికి, అల్లాహ్ అతన్ని మీపై నాయకునిగా ఎన్నుకున్నాడు. ఇస్తఫా, చున్లేనా, ఎన్నుకోవడం. చూడండి, ప్రవక్త నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త చేసేది కూడా తప్పు ఉండదు. అంటే ప్రవక్త తన దగ్గరి వారిని, తన బంధువులో ఉన్న వారిని, లేదా తనకు ఇష్టమైన ఎవరిని, అలాంటి విషయం కానే కాదు. స్వయంగా అల్లా వైపు నుండి ఈ నియామకం, అల్లా ఎన్నుకున్నాడు. వజాదహు, అల్లా అతనికి ఇంకా బస్తతన్ ఫిల్ ఇల్మి వల్ జిస్మ్, జ్ఞానపరంగా, శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్. గమనించండి,
ఈ రెండు పదాలు ఇక్కడ చాలా దూరంగా మీరు ఆలోచించండి. ఒక జాతిపై దౌర్జన్య పరులపై మనం ఆధిక్యత పొందాలి, వారిని ఓటమికి పాలు చేసి మనం వారిపై గెలుపు పొందాలి అంటే ఇల్మ్, జ్ఞానం, జ్ఞానానికి ఖురాన్, ఇస్లాం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో గమనించండి. జ్ఞానం అన్నప్పుడు అల్లా యొక్క జ్ఞానం, అల్లా పంపినటువంటి జ్ఞానం, మరియు ఇక్కడ ఈ గెలుపు కొరకు ఎలాంటి జ్ఞానం అవసరమో దానిని పొందడం కూడా చాలా ముఖ్యం. వల్ జిస్మ్, జిస్మ్ అంటే ఏదో లావుగా ఉండడం కాదు, సుములుగా తయారవడం కాదు. ఫిట్నెస్, ఏ పని చెయ్యడానికి మన బాడీ ఎలా ఉండాలో ఆ విధంగా మనం తయారు చేసుకోవడం. ఖురాన్లో మనకు ఎలాంటి బోధనలు ఇవ్వబడుతున్నాయి, ఈనాటి కాలంలో మనం వీటిని ఆచరిస్తున్నామా? తాలూత్ మీకు రాజు, అల్లా రాజుగా నియమించాడు. అల్లా మీ మధ్యలో నుండి అతన్ని ఎన్నుకున్నాడు. మీరంటున్నారు సిరి సంపదలు లేవు అని. ఇక్కడ ఫలస్తీనాపై దౌర్జన్యంగా కైవసం చేసుకొని అక్కడ పాలిస్తున్న ఆ దౌర్జన్య పరులను దాని నుండి తరిమి కొట్టడానికి, ఆ గద్దె నుండి వారిని దించడానికి ఏ వ్యక్తి అవసరం ఉందో ఆ వ్యక్తి అలాంటి గుణాలను మీలో తీసుకొచ్చి మిమ్మల్ని వెంట తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా అవుతాడో దానికి తాలూత్ అర్హుడు. మరియు అతనిలో రెండు ముఖ్యమైన గుణాలు ఉన్నాయి. జ్ఞాన పరంగా మరియు శారీరకంగా మీపై అల్లాహు తాలా అతనికి ఆధిక్యత ప్రసాదిస్తుంది. ఈ రోజుల్లో కూడా మనం ఎవరినైనా చూస్తున్నాము, వ్యక్తిగతంగా గాని పార్టీ పరంగా గాని ఎవరైనా ఏదైనా ఒక స్థానాన్ని కైవసం చేసుకొని అక్కడి నుండి న్యాయాన్ని, ప్రజలకు అవసరమైనటువంటి శాంతిని ప్రజల వరకు చేరవేయడానికి బదులుగా అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని వారు అక్కడి నుండి పరిపాలిస్తున్నారు. అంటే వారిని అక్కడి నుండి దించడానికి ఈ రెండు అవసరాలు మనం వెంట తీసుకొని వారిని ఆ చోట నుండి కిందికి పడవేయగలుగుతాం. కానీ మనలో ఈ రెండు జ్ఞానపరంగా శారీరకంగా ఎవరు ముందుకు వస్తారో ఈ లోకంలో వారు ఆధిక్యతను సంపాదించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మరో విషయం ప్రవక్త వారు తెలిపారు, వల్లాహు యుక్తి ముల్కహు మయ్యషా. మరో విషయం కూడా గుర్తుంచుకోండి, అదేమిటంటే అల్లా తాను కోరిన వారికి రాజ్యాధికారం మనకు చూడడానికి చాలా మంచి న్యాయవంతులు వచ్చి న్యాయాన్ని ప్రజల వరకు చేరవేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకంగా ఈ కాలంలో మనం చూస్తున్నటువంటి కొన్ని సంఘటనలు, కొందరు దుష్టులు కూడా రాజ్యాధికారం పొందుతారు. కానీ ఇది అందరి కొరకు ఒక పరీక్షగా ఉంటుంది. ఈ పరీక్షలో మనం అల్లాహకు ఇష్టమైన రీతిలో వెలిగే ప్రయత్నం చేయాలి. వల్లాహు వాసిఉన్ అలీమ్. అల్లాహు తఆలా విశాల సంపన్నుడు మరియు అల్లాహు తఆలా చాలా లోతైన జ్ఞానం కలిగిన వాడు. సోదర మహాశివులారా, ఈ రోజు మనం పఠించినటువంటి ఆయతులలో మరొక ఆయత ఉంది. సంక్షిప్తంగా దానికి నేను కొన్ని విషయాలు తెలియజేసి నా యొక్క ఈ తఫ్సీర్ క్లాస్ ని ముగిస్తాను. అదేమిటంటే, ఆ ప్రజలకు, బనీ ఇస్రాయిల్ వారికి ఈ తాలూత్ మీద మరింత నమ్మకం కుదిరి, కాన్ఫిడెన్స్ పెరిగి, వారు ఇతనిని రాజుగా నమ్ముకొని అతని వెంట యుద్ధానికి సిద్ధమవ్వడానికి ప్రవక్త ఒక సూచన తెలిపారు. ఆ సూచన ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఇన్న ఆయత ముల్కి, అతని రాజరికానికి సంబంధించిన బహిరంగ నిదర్శనం ఒకటి ఏమిటంటే, అయ్యకు ముత్తాబు,
తాబూత్ అని అందులో మూసా మరియు హారూన్ సంబంధించిన కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు ఉండేవి. అయితే ఒక కాలంలో దౌర్జన్య పరులు దానిని బని ఇశ్రాయిల్ నుండి లాక్కొని వెళ్ళారు. అది ఆ దౌర్జన్య పరుల వద్ద ఉన్నది. ఆ తాబూత్ పెట్టెను వారి నుండి తీసుకొని మీకు అప్పచెప్తాడు, అంటే వారి నుండి తీసుకుంటాడు. ఇది వారి నుండి తీసుకోవడం ద్వారా మీకు మీ ప్రభు నుండి, మీ ప్రభు తరఫున సకీన, ఒక నెమ్మది, గుండె నిబ్బరం ఇందులో మీకు ఉంటుంది. కానీ ఇక్కడ గమనించండి, ఆయతిక చివరి ఏముంది పదం? ఇన్ ఫీ జాలిక లఆయతన్ లకుమ్ ఇన్ కుంతుం ముమినీన్. మీరే గనక విశ్వసించిన వారైతే ఇందులో మీ కొరకు స్పష్టమైన సూచన. గమనించండి, విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యత. విశ్వాసం అల్లాకు ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడే, దానికి సంబంధించిన సరియైన జ్ఞానం ఉన్నప్పుడే మనం విషయాలను సరియైన రీతిలో పసిగట్టగలము. అల్లాహ్ తఆలా మనందరికీ ఖురాన్ ద్వారా మన జీవితాలను మార్చుకుని సరిదిద్దుకునేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి